చూడు, నువ్వు ఎన్ని వేషాలేసినా నీ పాపకి నేను తల్లిని కాదు. ఇప్పటికైనా ఆ నిజం చెప్పి పెంచు, లేకపోతే రేపు చాలా బాధపడుతుంది. సత్య, ఏదో ఒక రోజు నువ్వే ఈ పాపకి తల్లివని తెలిసి ఆ రోజు నువ్వు బాధపడతావు. నువ్వు మారవు. ఛీ! అమ్మా 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 సత్య, ఇదిగో నేను నీకోసం లంచ్ బాక్స్. నాకెందుకక్క బాక్సు? నువ్వు చేసేది డ్రైవర్ ఉద్యోగమే. ఏ టైంలో ఎక్కడుంటావో తినడానికి ఉండాలి కదా. అక్క పిచ్చా? నీ చేసేది కోటీశ్వర్ల ఇంట్లో. అక్కడ మనకన్నీ రాజభోగాలే. మనం ఏది తినాలనుకుంటే అది. ఏంటోనే, నువ్వు చెప్తున్నావు గాని నా మనసుకైతే చాలా బాధగా ఉంది. నా కోసమే కదా నువ్వింత కష్టపడుతున్నావు. అదిగో అక్క, మళ్ళీ నీళ్ల కుళాయి విప్పేవే అనుకో, నేను అస్సలు మాట్లాడను. నువ్విలా ఎమోషన్ అవ్వడం నాకు అస్సలు నచ్చట్లేదు. నీకోసం, రాఖీగాడి కోసం కాకపోతే మన తాగుబోతు నాన్న కోసం కష్టపడతానా? అవన్నీ మనసులో పెట్టుకోకు. నీకు నేనున్నాను కదా. రెండత్తయ్య గారు, కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. గుర్తుందా, మనం పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. 10 లక్షల నగలు సిద్ధం చేసి పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోపెడితేనే నా కొడుకు వచ్చి తాళి కడతాడు. లేదంటే ఇదిగో అత్త. ఏమన్నావు? అదే మా అక్కకు కాబోయే అత్త. నాకు కూడా అత్తే కదా. నువ్వేం టెన్షన్ పడకు. 10 లక్షల రూపాయలు విలువ చేసే 24 క్యారెట్స్ గోల్డ్. అక్క, నేను కరెక్ట్గానే చెప్పానా? అంటే మనకి చదువులు గట్రా లేవు కదా. అక్కడ ఇక్కడ విన్నవి, సినిమాల్లో చూసినవి టక్కుమని అలా అనేస్తాం అంతే. 24 క్యారెట్స్ గోల్డ్తో పాటు గోల్డ్ కన్నా విలువైన మా అక్కని కూడా మీ చేతుల్లో పెట్టి లక్షణంగా పెళ్లి చేసి పంపిస్తాం. నాది భరోసా. కాని అలాగే కాని. ఏదైనా తేడా వస్తే ఈ కామాక్షి ఏంటో నువ్వే చూద్దువు గాని. ఏ తేడా ఉండదత్తా. నువ్వు హాయిగా పెళ్లి పనుల్లో ఉండు. సరే, అది చూద్దాం. అది కాదే సత్య, ముహూర్తంలోపు అంత డబ్బు ఎలా తీసుకొస్తావు? అక్క, నేను పనిచేసే ఓనర్ చాలా మంచోడు. అడ్వాన్స్గా తీసుకుంటా. నువ్వేం కంగారు పడుకో. వెళ్ళొస్తా. లారీ, సత్య ఎక్కడికి వెళ్తుందో ఈరోజు మనం ఖచ్చితంగా కనుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మిస్ చేయకూడదు. మీ అమ్మని ఎలాగైనా కనిపెట్టి పట్టుకుంటా. సిటీకి మీ అమ్మ వెళ్ళకూడదు, కానీ మీ అమ్మకు చెప్తే అర్థం కావట్లేదు. ఎక్కడ పని చేస్తుందో అక్కడికి మన ఇద్దరం వెళ్దాం. ఈరోజు ఈ కృష్ణ అంటే ఏంటో మీ అమ్మకు తెలిసేలా చేస్తా. హై ఫై.
ఫణి, ఉమ్, ఆ తిక్కలడానికి నువ్వు గట్టిగా సమాధానం చెప్పాలి. ఎన్నిసార్లు అని మేనేజ్ చేయాలి? ఒకరోజు రూమ్లో దానిలాగా పడుకొని మేనేజ్ చేశాను. ఒకసారేమో వాయిస్ పెట్టి మేనేజ్ చేశాం. ప్రతిసారి ఇలా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. ఏదో ఒకరోజు దొరికిపోతాం. ఓ సారీ, కొంచెం లేట్ అయింది. అసలు నీకు బుద్ధుందా? ప్రతిసారి నువ్వు ఇలా ఇంటికెళ్ళి వస్తూ ఉంటే ఏదో ఒక రోజు అందరం దొరికిపోతాం. కొంచెం ఆ సంతకం అయిపోయే వరకైనా నువ్వు ఇంటి పనులు మానేసి ఇక్కడే ఉంటే మంచిది. అవునమ్మా, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావుగా, మా పని కరెక్ట్గా చేయాలి కదా. తస్సదియ్యా, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటైపోయారా? హ్మ్. ఒక్కటిచ్చాననుకో ఒంటి మిట్ట అంజన్న కాళ్ళ దగ్గర పడతారు. అసలే మా ఊళ్ళో ఒకడున్నాడు. చి, ఇప్పుడు వాడి గురించి ఎందుకులే. ఇదిగో చూడు, మీరు నాకు టైం చెప్పడం కాదు, నేనే మీకు టైం చెప్తున్నా. నోట్ చేసుకోండి. 48 గంటల్లో ఆ సంతకం మ్యాటర్ ఏంటో ఫినిష్ అయిపోవాలి. లేదనుకో 48 గంటల తర్వాత నేనుండను. నీ డబ్బు వద్దు, నేను నటించాల్సిన అవసరం లేదు. ఏయ్, ఎన్ని రోజులు గడుపుతారు? అది కాదు సత్య, ఒక రోజు అటు ఇటు అవుతుంది. అవ్వకూడదు. అయితే మొత్తం అందరికీ నేను త్రిపురని కాదు సత్యని అని చెప్పేసి మరీ వెళ్ళిపోతా. ఏయ్, ఆ తర్వాత మీ ఇష్టం. ఈ సత్యతోనే ఆటలాడుతున్నారా? నటించడమే ఎక్కువ అంటే మళ్ళీ మీ మాటలు ఒకటి. జాగ్రత్త. సత్య, ఒరేయ్, ఈ తిక్కలది అన్నంత పని చేస్తుందిరా. 48 గంటల్లో ఆ సంతకం మ్యాటర్ పూర్తి చేయాలి. దీనికి బాగా తిక్కెక్కువైపోయింది ఫణి. shut up! అసలు ఇదంతా మీ వల్లే. అది రిక్షా తొక్కుకునేది మాస్. అది ఏం చెప్తే అదే చేస్తుంది. దయచేసి డిస్టర్బ్ చేయకండి. ముందు అర్జెంటుగా సంతకం పెట్టించడానికి ఏం ప్లాన్ చేయాలో అది చేస్తాను. ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య? ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు అందరూ నా మీద పడతారు. ఛ! ఓ, ఏంటి 48 గంటల్లో సంతకం అవుద్దంటావా? లారీ, మొన్న సత్య ఇక్కడి నుంచే కదా కనబడకుండా వెళ్ళిపోయింది. ఈ ఏరియాలో అందరినీ సత్య గురించి అడిగితే మనకేమైనా తెలియచ్చు. అప్పుడు సత్య ఎక్కడుందో, ఏం చేస్తుందో అన్నీ తెలుసుకోవచ్చు.